జాతికి చెందిన యవనస్తుడి పేరు ఏంటంటే బెన్సన్ ఇడహోసా. ఈయన ఆఫ్రికా ఖండంలోని నైజీరియా దేశంలోని బెనిన్ అనే ఒక గ్రామంలో ఈయన జన్మిస్తారు. మరి అక్కడ గొప్ప ఉజ్జీవం కలిగించడానికి దేవుడు ఈ యొక్క వ్యక్తిని వాడుకుంటారు. ఈ యొక్క వ్యక్తి పేరులో ఇడహోసా అనే పేరు అన్యులైనప్పటికీ మరి వాళ్ళ పేరెంట్స్ పెట్టిన పేరు ఇడహోసాలో ఆ పేరు అర్థం ఏంటంటే దేవునికి విధేయుడై ఉన్నాడు. అలానే ఆయన జీవితకాలం అంతా దేవునికి విధేయుడై ఉన్నాడు. మరి ఆయన గొప్ప దైవజనుడు. మరి ఆయన 20th సెంచరీలో గొప్ప ఉజ్జీవం తన యొక్క నైజీరియా దేశంలోనే కాదు కానీ మొత్తం ఆఫ్రికా ఖండం ప్రతి ఒక్క దేశంలో కూడా ఆయన దేవుని సువార్తను వెదజల్లారు. ఆయనకు గొప్ప దైవజనుడుగా ఆయన అనేక ఆటపోట్లను చూశాడు. మరి ఆయన ఫుట్బాల్ ప్లేయర్ అని నేను చెప్పాను. తను ఎంతో కష్టపడి చదివి మరి బాటా మనందరికీ తెలుసు, బాటా షోరూమ్ మనందరికీ తెలుసు, మనం ఫుట్వేర్ కొనుక్కుంటాం, చెప్పులు కొనుక్కునే ఒక బాటా కంపెనీలో ఆయన ఉద్యోగం చేసి మరి తన 24వ ఏట తను సేవకు తాను సమర్పించుకొని మరి తన తల్లిదండ్రుల యొక్క రక్షణ కొరకు ప్రార్థించి తన యొక్క తెగవారు బీని అనే తెగకు సంబంధించిన వ్యక్తిగా ఆ యొక్క తెగ మాత్రమే కాదు కానీ మరి ఎన్ని తెగలైతే ఉంటాయో తన యొక్క దేశంలో అలాగే ఖండంలో ప్రతి ఒక్కరిని మరి దేవుని దగ్గరికి నడిపించారు గొప్ప దైవజనుడు. మరి ఆయన మనందరికీ తెలుసు ఎంతోమంది గొప్ప దైవజనులతో ఆయన సేవ చేశారు. ఆయన ఆ దేశంలోనే మరి చాలా ప్రాముఖ్యమైన వ్యక్తిగా అయ్యారు. కారణం ఏంటంటే చాలా యవనస్తుడిగా ఉన్నప్పుడు ఈ దేవుణ్ణి మరి నిజరక్షకుడిగా తను అంగీకరించి పరిశుద్ధాత్మతో నింపబడి తనకున్న హృదయంలో మరి ఆయన వాక్యం చెప్తుంటేనంట హృదయం కాదు కానీ తన ఎముకల్లో మంట ఉండేదంట. అంత గొప్పగా ఉజ్జీవింపబడ్డాడు. అక్కడ తన యొక్క పుట్టిన ప్రాంతంలోనే తను పెరిగిన ప్రాంతంలోనే గొప్ప సంఘాన్ని తను కట్టగలిగాడు. తనొకటే నన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు కనుక నా జీవితంలో గొప్ప కార్యాలు చేశారు. ఆయన వాక్యం అంతా చదివినప్పుడు మనందరికీ తెలుసు. 1 సమూయేలు 2వ అధ్యాయం 8వ వచనం చూసినట్లయితే అక్కడ ఏమిటో దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును లేమిగల వారిని పెంటకుప్పల మీద నుండి లేవనెత్తువాడు ఆయన. నిజంగానే ఆయన చనిపోతాడేమో చిన్న బాలుడుగా ఉన్నప్పుడే ఆయన తల్లి ఎంతో ఏడ్చి ఆ పెంటకుప్పని పడేసినప్పుడు దేవుడు అక్కడి నుంచి ఆయన లేపి ఎంతో గొప్ప దైవజనుడుగా మరి ప్రపంచంలో గొప్ప ఉజ్జీవం రగిలించిన వ్యక్తిగా ఆయన ఉన్నారు. అంతేకాదు ఆయన అమెరికా దేశానికి కూడా వెళ్ళి అక్కడ ఆయన బైబిల్ థియాలజీ చదివారు. అక్కడ కూడా ఎల్టన్ అనే ఒక గొప్ప దైవజనుడు తన యొక్క స్పిరిచువల్ ఫాదర్గా తను ఉండి తనను నడిపించాడు. అలాగే అనేకమైన గొప్ప కార్యాలు ఆ యొక్క యవనస్తుడు ఏమి ఎరగని బలహీనంగా ఉన్న యవనస్తుల ద్వారా దేవుడు గొప్ప కార్యాలు జరిగాయి. ఎన్నో అద్భుత కార్యాలు, ఎంతోమంది చనిపోయిన వారిని లేపాడు, ఎంతోమంది రోగులుగా ఉన్నప్పుడు ఆయన దగ్గరకు వచ్చారు. మరి ఆయన ఎన్నో చర్చెస్ కట్టించాడు ఆ యొక్క దేశాల్లో లిబియా అలాగే అనేక దేశాలు, ఆఫ్రికాలో అనేక దేశాల్లో, గానా ఇలాంటి ప్రాంతాల్లో ప్రతి సంవత్సరం క్రూయిసైడ్స్ రివైవల్ మీటింగ్స్ ఉజ్జీవ కూటములు జరిగించడానికి దేవుడు కృప చూపించాడు. ఒక యవ్వనస్తుడు తన జీవితాన్ని చాలా చిన్న వయసులో దేవునికి సమర్పించుకున్నప్పుడు దేవుడు ఆ యొక్క వ్యక్తి ద్వారా అనేకమైన గొప్ప కార్యాలు చేశాడు. మరి ఆయన యొక్క సంఘం పేరు మిరాకిల్ సెంటర్. అలాగే మరి ఒక హాస్పిటల్ని కూడా మెడికల్ కాలేజ్ని కూడా ఆయన స్థాపించాడు. మరి ఆ యొక్క హాస్పిటల్ పేరు అంటే ఫెయిత్ మెడికల్ సెంటర్. మరి ఆ యొక్క ఫెయిత్ మెడికల్ సెంటర్కి ఉన్న మోటో ఏంటంటే తన థీమ్ ఏంటంటే వీ ట్రీట్ బట్ గాడ్ డస్ ద హీలింగ్. మేము ట్రీట్ చేస్తాం అంతేకాని దేవుడే స్వస్థపరిచేవాడు. ఇలాగా ఆయన ఒక ఫౌండర్ కూడా చర్చ్ ఆఫ్ గాడ్స్ మిషన్ ఇంటర్నేషనల్ అనే చర్చ్కి కూడా ఆ యొక్క మిషన్ సంస్థకు కూడా ఆయన ఫౌండర్గా ఉన్నాడు. అనేక చోట్లలో ఆయన యొక్క సంఘం, అలాగే ఆయన పేరుతో యూనివర్సిటీ ఉంది. అనేక మంది మనందరికీ తెలుసు. మరి ఆఫ్రికన్ కాంటినెంట్ని మనం డార్క్ కాంటినెంట్ అంటాం, కానీ ఆ డార్క్ కాంటినెంట్లో కూడా ఆయన ఒక వెలుగుగా దేవుని కోసం వెలగలిగాడు. కారణం తన జీవితాన్ని మరి ప్రభువుకు
సమర్పించాడు. దేవుడికి ఎవరైతే జ్ఞానం లేకుండా ఎవరైతే దుర్భర స్థితిలో ఉన్నారో, మరి దేవుడు అందరినీ ఒకేలా ప్రేమిస్తాడు. కానీ అలాంటి వారిని దేవుడు లేవనెత్తడానికి ఇష్టపడుతుంది. ఈరోజు మనం అనుకోసాక ఐఎమ్ అప్రెస్డ్ బై పీపుల్, నాకు తెలిసిన వారు నన్ను అప్రెస్ చేస్తున్నారు, బాధపడుతున్నారు. దేవుడు అంటున్నాడు, నేనే నీకు ఆశ్రయం. కీర్తన 9:9లో మనం చూసినట్టయితే అక్కడ ఏముంటుందంటే, దరిద్రులను మరి దీనులకు ఆయనే ఆశ్రయం. ఈజ్ ద షెల్టర్ ఆఫ్ ద ఒప్రెస్డ్ అని మనం చూస్తాం. అలాగే ఎవరైతే ఒప్రెస్ అయి ఉన్నారో వాళ్ళకి హెల్ప్ చేసేది కూడా ఆయనే అని కీర్తన 72వ కీర్తనలో మనం చూస్తాం.